రైట్. రామచంద్ర గౌడ్ గారు నమస్కారం. సో ఏంటి, సొంత పార్టీ నేతలే విమర్శలు గుప్పిస్తూ ఉన్నారు, ఒకరిపై ఒకరు ఆరోపణలు ప్రత్యారోపణలు చేసుకుంటున్నారు. ఏ పార్టీ అయినా అధికారంలో ఉన్న పార్టీ ప్రతిపక్షం నుంచి సవాళ్లు ప్రతిసవాళ్లు ఎదుర్కొంటుంది. కానీ తెలంగాణ కాంగ్రెస్ పార్టీ సొంత పార్టీలోనే ఒక ప్రతిపక్షాన్ని తయారు చేసుకుందా. అందులోనూ కీలక శాఖల్లో ఉన్న మంత్రులు, సీనియర్ మంత్రులు ఉన్న పైనే ఆరోపణలు వస్తూ ఉన్నాయి. ఎలా చూస్తున్నారు ఈ ఆరోపణలను? ఏం చేయబోతుంది కాంగ్రెస్ అధిష్టానం? న్యూస్ ప్రేక్షకులకు, మిత్రులకు అందరికీ నమస్కారం. ముఖ్యంగా స్వతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. రేపు ముఖ్యంగా చెప్పాల్సింది ఏంటంటే, కాంగ్రెస్ అంటేనే ప్రజాస్వామ్యం ఎక్కువ. కాంగ్రెస్ లో ప్రతి ఒక్కరు కూడా నాయకులైనా, కార్యకర్తలైనా, అధికారులైనా, మంత్రులైనా, ముఖ్యమంత్రి అయినా కానీ స్వతంత్రంతో వాళ్ళు ఫ్రీగా మాట్లాడతారు. వాళ్ళకి సంబంధించిన దాంట్లో ఎలాంటి ఇబ్బంది లేదు. కానీ అంతర్గతంగా మాట్లాడాల్సిన కొన్ని విషయాలు బహిరంగంగా కూడా మాట్లాడితే ఇబ్బందిగానే ఉంటది. ఒకటి మాత్రం, కాంగ్రెస్ పార్టీలో మన అనా లేకుండా ఎవరు తప్పు చేసినా వాళ్ళ మీద శిక్షించాలని, వాళ్ళ మీద చర్య తీసుకోవాలని అడగడం సహజం. దాని మీద ఇబ్బంది లేదు. ఇది ఇండస్ట్రీకి సంబంధించి కూడా ఇండస్ట్రీ కమిటీ వాళ్ళు చేసిన దాంట్లో వాళ్ళది అంటే దీని పూర్తి బాధ్యత మంత్రులకు కాదు, ముఖ్యమంత్రికి కూడా సంబంధం ఉండదు. అది ఎవరున్నా దాన్ని లీగల్ గా చూసుకొని దాంట్లో ఏదైనా ఇబ్బంది ఉంటే దాని గురించి ఆలోచించాల్సిన పరిస్థితి ఉంటుంది. అది మాత్రం కమిటీకి, అంటే ఇండస్ట్రీ డెవలప్మెంట్ కమిటీ అలాట్ చేసిన ల్యాండ్ లో అది కూడా గవర్నమెంట్ నిర్ణయించింది. ఈ రోజు కాదు, 2004 నుంచి వస్తుంది. వీళ్ళు కూడా అంటే దానికి ల్యాండ్ అలాట్మెంట్ గురించి కూడా మాట్లాడినప్పుడు ఎన్నోసార్లు కూడా వాళ్ళకి సంబంధించిన నామ్స్ ప్రకారం అన్ని చూసుకుంటారు. వాళ్ళ నామ్స్ లో ఏమన్నా ఇబ్బంది ఉన్నా కానీ చట్టరీత్యా చేసుకోవచ్చు. ఇంతకుముందు ఎమ్మెల్సీ శ్రవణ్ గారు కూడా దాని మీద చట్టరీత్యా చర్య తీసుకోవడానికి కాంప్లైంట్ ఇచ్చారు. దేని ఎవరి పని వాళ్ళు చేయాల్సిన సహజం. ముఖ్యంగా ఇక్కడ ప్రతిపక్ష పాత్ర ఎక్కువ చేస్తే బాగుంటది. ప్రతిపక్షాలు ఎక్కువ చేయలేని పరిస్థితిలో కూడా స్వపక్షమైనా కూడా తప్పు చేయొద్దనే ఆలోచనతో వాళ్ళు కూడా ఆలోచన చేస్తున్నారు. దాంట్లో ఏమీ ఇబ్బంది లేదు ప్రభుత్వానికి. కానీ రామచంద్ర గౌడ్ గారు మొత్తం మీద పాలనకు సంబంధించి కావచ్చు, సరే అవినీతికి సంబంధించి ఎవరు చేసినా ప్రజలు చూస్తూ ఉంటారు, ప్రతిపక్షాలు ఖచ్చితంగా ప్రశ్నిస్తాయి. అందరూ కలిసికట్టుగా సంక్షేమ పథకాలకు సంబంధించో, ప్రభుత్వం చేస్తున్న పనుల గురించో ప్రజల్లోకి తీసుకెళ్లాల్సింది పోయి ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకుంటూ ఈ అంశాలనే ప్రజల్లో బలంగా తీసుకెళ్తున్నారు. ప్రజలు కూడా ఈ అంశాలపైనే ఏం జరుగుతుంది అనేది ఆసక్తిగా గమనిస్తున్నారు. ఇది పార్టీకి డ్యామేజ్ చేయదా? లేదండి, ఏది ఉన్నా కానీ ప్రజల నుంచి మంచి వచ్చినా చెడు వచ్చినా స్వీకరించి దానికి తగ్గట్టు పనులు చేయడం జరుగుతుంది. దాంట్లో ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు. ఈ 30 నెలల కాలంలో చూస్తున్నాము, ఎన్నో సంక్షేమ ఫలాలు కూడా ఇప్పుడు 100 రోజులు ప్రజలతో మేమేకమే, ప్రజలకు సంబంధించి ప్రతి కార్యక్రమం కూడా ప్రజలతో కలిసి చేసే కార్యక్రమం కాంగ్రెస్ పార్టీ చేస్తుంది. దానికి కార్యకర్తలు చేస్తున్నారు, ఎమ్మెల్యేలు చేస్తున్నారు, మంత్రులు చేస్తున్నారు. ప్రతి ఒక్కరు కూడా కలిసి కూడా ప్రజలతో కలిసి ప్రజా సంక్షేమకు సంబంధించిన ప్రతి కార్యక్రమంలో పోతున్నాం. మనకు కొద్దిగా ఆర్థిక ఇబ్బందులు ఉన్నా కానీ కొన్ని కార్యక్రమాల్లో ఎలాంటి ఇబ్బంది లేకుండా సాఫీగా జరుగుతుంది. ఆ సాఫీతనాన్ని చూసి మొన్న మున్సిపల్ ఎలక్షన్ లో అనుకోండి, సర్పంచ్ ఎలక్షన్ లో అనుకోండి, మంచి మెజార్టీ ఇచ్చారు. దాంట్లో ఇబ్బంది లేదు. భవిష్యత్తులో ఏం చేయాలనేది ఉంది. ఇక్కడ మాత్రం కొన్ని అలిగేషన్స్, కొన్ని ఆరోపణలు వస్తున్నాయి. కాబట్టి గతంలో కంటే గతంలో ఉన్న సంస్థలు అయినా, దేనా ఇండస్ట్రీ డెవలప్మెంట్ కి సంబంధించి అయినా, లేకుంటే ఇంకా వేరే అలాట్మెంట్లు అయినా, ల్యాండ్స్ కి సంబంధించి ఈరోజు కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు క్యాబినెట్ మీటింగ్ కి హాజరు కాలేదు. క్యాబినెట్ అంటే దాని గురించి వివరణ ఇవ్వగలుగుతాడండి. నేను మాట్లాడిన తర్వాత చెప్పండి. ఆయన కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు, కోమటిరెడ్డి రాజగోపాల్ గారు ఇద్దరు బ్రదర్స్, ఇద్దరు కూడా ఆశిస్తున్నారు. ఆయన ఏంటంటే ఇప్పుడు కోమటిరెడ్డి వెంకటరెడ్డికి వస్తే, కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి గారికి మంత్రి పదవి వస్తే ఈయనకేమన్నా అవుతుందని ఆలోచనలు ఉంది. అంటే ఒక ఇంట్లో 2 పదవులు ఇవ్వాలనే ఆలోచన ఉండకుండా, అంటే అది ఇబ్బంది అనే ఆలోచనలో వాళ్ళు ఇద్దరు అన్నదమ్ముల మీద ఒకరికి ఇబ్బంది ఉంటుండొచ్చు. దాని గురించి మనం పర్సనల్ గా మాట్లాడాలి. మీరు ఇచ్చిన హామీయే కదా ఆ రోజు ఇద్దరు ఒకే ఇంట్లో వాళ్ళని తెలియదా? మీరు ఇచ్చిన హామీయే కదా.
ఆ హామీలే మీరు ప్రశ్నిస్తున్నారు అక్కడ ఆయన. ఇచ్చిన హామీ ఎవరు హామీ ఇచ్చినో వాళ్ళు చేసుకోండి. ఇప్పుడు కొన్ని జిల్లాల్లో అసలు మంత్రి పదవులు లేవు. నిజామాబాద్ జిల్లా, మెదక్ Yes. జిల్లాకు సంబంధించి కొన్ని జిల్లాలలో అసలు లేరు. ఈ జిల్లాలో ఆల్రెడీ 3-4 మంత్రి పదవులు ఉన్నారు. తర్వాత దానికి సంబంధించిన కొన్ని ఫండ్స్ కూడా ఎక్కువ పోతున్నాయి. ఇప్పుడు అలిగేషన్స్ కూడా ఖమ్మం, నల్గొండ, మహబూబ్ నగర్ కొన్ని మంత్రి పదవులు ఎక్కువ ఉన్నారు. దాని గురించి కాదు, దానికి సంస్థలకు సంబంధించిన అంటే కాంగ్రెస్ పార్టీకి సంబంధించి అంతర్గతంగా వాళ్ళు చర్చించి వాళ్ళు ఏ మాట ఇచ్చినో ఆ మాట నిలబెట్టుకోవడం పద్ధతి. ఇంకోటి రావడానికి అధికారాలు రావడానికి కూడా ప్రతి ఒక్కరి కృషి ఉంది. అక్కడ కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారిది ఉంది, రాజగోపాల్ గారిది ఉంది, ప్రతి ఒక్క కార్యకర్తది ఉంది. ఆయన రాజగోపాల్ గారు కూడా మాట్లాడింది ఏంటంటే, ఆయన మాట్లాడింది 2017 నుంచి ఈ కాంగ్రెస్ పార్టీలో ఉన్న వాళ్ళకు అన్ని రకాలుగా అధికారాలు, తర్వాత నామినేటెడ్ పోస్ట్ ఇవ్వాలి, వాళ్ళకి ఏదైనా ప్రిఫరెన్స్ ఇవ్వాలి, కొత్తగా వచ్చిన వాళ్ళకి ఇస్తున్నారు అనేది ఉన్నది. అది కామన్ గా అంతర్గత విషయం. దాంట్లో వాళ్ళు బయట పెట్టాల్సిన అవసరం లేదు. ఇప్పటికైనా ఇది ఏం జరుగుతుందంటే, ఇది ఒక టీ కప్పులో తుఫాన్ లాంటిది. ఇది ఈ రోజు కొత్త కాదు, మొదటి నుంచి కూడా జరుగుతుంది. ఆయన మన బట్టి విక్రమార్క గురించి ఆమె నిజమా కాదా కానీ ఎలిగేషన్స్ వస్తున్నారు. ఈ రోజు కాదు, మొదటి నుంచి కూడా వస్తున్నారు. మొదటి నుంచి వస్తుందో సాఫీగా అయిపోతుంది. ఒక 6 months ముందు కూడా 6 months ముందు కూడా ఆమె గురించి మాట్లాడడం జరిగింది. తర్వాత కామ్ అయిపోయింది. ఏదేమైనా కానీ తప్పులు ఎవరు కూడా సమర్థించము. దాంట్లో ప్రజలకు సంబంధించిన ప్రజాప్రభుత్వంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ కూడా మేము ఎలాంటి కూడా సంబంధించి దాంట్లో సపోర్ట్ చేయలేము. ఎవరు తప్పు చేసినా మన ఆన లేకుండా వాళ్ళ మీద శిక్షించబడుతుంది. దీంట్లో ముఖ్యంగా ఇక్కడ తప్పు జరిగిందని అంటే, ముఖ్యంగా వాళ్ళు చెప్పిన స్టేట్మెంట్ మేము పర్సనల్ గా చెప్పడం కాదు, ఎక్కడిదైనా కానీ నామ్స్ ప్రకారము చట్టబద్ధంగా ఎలాంటి పద్ధతులు ఉన్నాయో ఆ పద్ధతులను తప్పి మాత్రం మేము పోలేము అనే విషయాన్ని కులాంకషంగా చెప్తున్నారు. అట్లా తప్పు ఎక్కడన్నా జరిగితే నామ్స్ కు విరుద్ధంగా, పద్ధతికి విరుద్ధంగా 2004 నుంచి వచ్చే విధంగా ఎక్కడైనా పొరపాటు జరిగితే దానికి సంబంధించిన వాళ్ళ మీద శిక్షించాలి. దాని మీద ఏదైనా తప్పులు జరిగితే పునరాలోచన చేసి దాని మీద ఖచ్చితంగా నిర్ణయం తీసుకోవాలని అనడం. అదే రకంగా డెవలప్మెంట్ కు సంబంధించింది ఉంటుంది. దాంట్లో డెవలప్మెంట్ కు సంబంధించి ఒకరి గురించి చేయాల్సిందే. ఒకటి మాత్రం మరి చెప్తున్నాము, కాంగ్రెస్ పార్టీ ప్రజాప్రభుత్వంలో ఎలాంటి ఇబ్బంది లేదు. అంటే మంచి చెట్టు మీద కాయలు ఉన్నాయి, కాయల మీద రాయలేయడానికి కాయలు పంచుకునే దగ్గరే ప్లీజ్ మాట్లాడండి. అరే క్వశ్చన్ అన్న చేయండి సార్. ప్లీజ్ కోఆపరేట్. మీరు చెప్తున్న ఆ కాయలు అయితే ఉన్నాయో ఆ కాయలు పంచుకునే దగ్గరే నాయకుల మధ్య సమన్వయం కొరవడుతుంది. అందుకోసం వివాదాలు తెరపైకి వస్తున్నాయనేది చర్చ. మాట్లాడదాం ఈ అంశం గురించి కూడా. ఒకసారి మధుసూదన్ గారు, ప్రతిఫలాలను కార్యకర్తలకు నాయకులకు కాకుండా కార్యకర్తలకు ప్రజలకు పంచే పని చేస్తాము. ఎవరైనా నాయకులు అధికారులు ఎవరైనా చేస్తే వాళ్లకు ఇబ్బంది జరుగుతుంది. ఇప్పుడేం కాదు, ప్రజలు విజ్ఞతతో చూస్తున్నారు. ఇంకా 30 నెలల తర్వాత వాళ్ళు ఏం చేయాలో చేస్తారు. ప్రతి విషయం మనం దాచుకొని చేయాల్సిన అవసరం లేదు. ఎవరెంత దోచుకున్నారు, ఒక్కొక్కరు ఆస్తులు ఏముంది, ప్లీజ్ కోఆపరేట్. మళ్ళీ సమయం ఇస్తా మీకు. ఫండ్ కూడా ఇంత విపరీతంగా పెరిగింది, వాళ్ళు ఏ రకంగా ఉండరు. ముఖ్యంగా ఇక్కడ ఏంటంటే సార్, నా వాయిస్ రీచ్ అవుతుందా మీకు? ప్లీజ్ కోఆపరేట్ సార్. మళ్ళీ మీకు సమయం ఇస్తా నేను.